ఏమైంది? ఏమీ లేదమ్మా, పుస్తకాలు పడిపోయాయి. నాకు తెలుసు నేనేదైతే ఆలోచించి బాధపడుతున్నానో దానికి పరిష్కారం, దానిలో నుంచి బయటపడే మార్గం మీ అందరినీ చదివితేనే తెలుస్తుంది. ఎందుకంటే పోరాడాలంటే ముందు పరిజ్ఞానం అవసరం. కానీ ఇప్పుడు ఒక విషయంలో బాధగా ఉంది. నేను మాధవి అక్కకి ఏమీ సహాయం చేయలేకపోయాను. భీమా, జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళి భీంబాబు, ఈరోజు నేను స్కూల్లో వదిలివస్తాను. ఇవాళ అంబేద్కర్ గురువు గారికి ఏదో పని ఉందంట, అందుకని ఆయన ఆలస్యంగా వస్తారంట. పద. వద్దు నాన్న, నేను వెళ్ళగలను. అయినా మీరెవరూ కూడా నా గురించి కంగారు పడద్దు. నేను మీకు స్కూల్కని అబద్ధం చెప్పి మాధవి అక్క దగ్గరికి వెళ్తానని. ఇప్పుడేం వెళ్తాను? వాళ్ళందరూ అక్క నుంచి సర్వస్వము లాగేసుకున్నారు. అయినా నేను ఏమి చేయలేకపోయాను. నేను వెళ్తానులే నాన్న. ఈమెకి ఒక కుండ ఇంకా బట్టలు తెచ్చివ్వండి. గుడి వెనకాల ఉన్న బావి దగ్గర స్నానం చేసి తర్వాత పూజ చేసుకుని తిన్నగా ఇంటికి వచ్చేయాలి. పద తల్లి. ఆగు. ఇది దీని కర్మ ఫలితం. తను జీవనయాత్రలో ఇక నుంచి ఒంటరిదైపోయింది. ఆ విధాత నిర్ణయించిన తోడే ఈమె తోడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా వేరెవరు ఈ దరిద్రపు దానికి తోడుంటారు? ఈమెను ఒంటరిగా వెళ్ళనివ్వండి. ఈమెకు ఒక కర్ర ఇవ్వండి, జంతువుల నుండి రక్షించుకోవడానికి. ఇక వెళ్ళు. చూడండి, ఒకవేళ మనల్ని మనం ఈ సమాజాన్ని ఇంకా మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే అప్పుడు ఆ రామ్జీ కొడుకు భీమరావు నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఏదో చిన్నపిల్లాడని వాడికి మాట్లాడడానికి చనువు ఇచ్చేసరికి వాడు మన పిల్లలతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఫలితం మీ ముందే ఉంది. ఎప్పుడైతే వచ్చారో అప్పటినుంచి అరిష్టాల మీద అరిష్టాలు జరుగుతూనే ఉన్నాయి. అవునా సోదరులరా? ముమ్మాటికి నిజం. సేటు గారు చెప్పింది ముమ్మాటికి నిజం. మనం ఇంటింటికి వెళ్ళి ఈ నిజం జనాలందరికీ చెప్పాలి. ఆ భీమరావుకి
వాళ్ళందరినీ దూరంగా ఉండమని. లేకపోతే వాళ్ళ గతి కూడా ఈ మాధవిలాగే అవుతుంది. నేను విన్నాను, భర్త ఎంతగా ప్రేమిస్తాడో గోరింటాకు అంత ఎర్రగా పండుతుందంట. గోరింటాకు ఆరిపోతుందిగా, అప్పుడు చూడు. నువ్వు భయపడకు. నేను బతుకున్నంత వరకు నిన్ను సంతోషంగా చూసుకుంటాను. అమ్మా 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 భీమ్! భీమ్ బాబు, ఏమైంది బాబు? ఏమైంది బాబు? నువ్వు ఎలా మూర్చిపోయావు? అది భీమ్ బాబు, నువ్వు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మనం ఇంటికి వెళ్దాం. నాన్న, మాధవి అక్క. చూడు బాబు, మాధవిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఈ భయపెట్టే ముఖం మాధవిది కాదు. ఇది సమాజం యొక్క వికృతమైన ముఖం. ఒకవేళ నువ్వు దీన్ని మార్చాలనుకుంటే చదువుకో, బాగా చదువుకో. చదువుకొని ఆ స్థాయికి చేరు, నిర్ణయాలు తీసుకోగలిగే స్థాయికి. అప్పుడు అందరూ నీ నిర్ణయాన్ని చట్టం నిర్ణయంగా ఒప్పుకోవాలి. అర్థం చేసుకుని ఒప్పుకున్నా లేక భయంతో ఒప్పుకున్నా కానీ ఖచ్చితంగా ఒప్పుకోవాలి. కానీ బాబు, ఇప్పుడు ఇంటికి పద. లేదు నాన్న, నేను విద్యాలయానికి వెళ్తాను చదువుకోవటానికి. ఎంత చదువుతానంటే అందరూ నా మాటని శాసనంగా భావించి ఒప్పుకోవాలి. వితంతు వేషంలో శిరోమండనంతో ఉన్న మాధవి ముఖం భీమరావు మీద బలంగా ప్రభావం చూపించింది. ఇది వీడి భవిష్యత్తు నిర్మాణంలో గట్టి ప్రభావం చూపుతుంది. కానీ దీనికి అవసరమైందల్లా ఈ సంఘటన ఒక ప్రేరణగా మారి వాడి మనసులో ఉండిపోవడం.
వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు భీమ్. ఎందుకంటే ఒకరికి సహాయం చేయాలంటే ముందు నువ్వు సమర్థుడివి అవ్వాలి. ఎందుకంటే నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఈ సమస్య కేవలం ఒక భీమ్ది, ఒక మాధవిదే కాదు. సమస్య సమాజానిది, ఇంకా దాని కుళ్ళిపోయిన ఆచారాలది. ఒకవేళ దీన్ని నువ్వు మార్చాలనుకుంటే అప్పుడు ఈ సంఘటన జ్ఞాపకాలను చంపేదాకా చదువు, ఇంకా ఇంకా చదువు. ఎంతవరకంటే ఈ సమాజాన్ని మార్చే శక్తి నీకు వచ్చేదాకా. అర్థమైందా? అర్థమైంది నాన్న. రా. అరేరేరే, దూరంగా ఉండు, దూరంగా ఉండు. నువ్వు ఒక పక్కకి వెళ్ళి నిలబడు. ముందు మేము నీళ్లు తోడుకుంటాం, తర్వాతే నువ్వు తోడుకోవాలి. ఒక కుండ నీళ్ళు ఇవ్వు పిన్ని, నేను స్నానం చేస్తాను. పూజ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. చాలా చాలా ఆకలిస్తుంది. రోజు పొద్దున్నే తినే అలవాటు నాకు. కానీ అమ్మ చెప్పింది ముందు స్నానం చేసి పూజ అది చేసుకొని తర్వాత అన్నం ముద్ద నోట్లో పెట్టుకోవాలంట. అరే చూడండి చూడండి, దీని పెళ్లి రోజునే దీని మొగుడిని మింగేసింది ఇది. అయినా దీని ఆకలి శాంతించలేదనుకుంటా. వెళ్ళు, అక్కడికి వెళ్ళి నిలబడు. నీకు తెలుసుగా మేమందరం ముత్తైదువులమని. ఇప్పుడు మేమందరం నీళ్లు నింపుకొని వెళ్ళాక అప్పుడు రావాలి నువ్వు నీళ్లు తోడుకోవడానికి. అసలు మీరందరూ ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ రేపు మీ సొంత కూతురికి ఎలా జరిగితే అప్పుడు ఎవరైనా మీ అమ్మాయి గురించి ఇదే విధంగా మూర్ఖంగా మాట్లాడితే అప్పుడు మీకు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. కులకర్ణి, మరీ అంత సానుభూతి చూపించే ప్రయత్నం చేయొద్దు. నువ్వెక్కడికో వెళ్తున్నావుగా, నువ్వు నీ దారిని వెళ్తే మంచిది. వెళ్తున్నాను, కానీ మీరందరూ ఎప్పటి వరకు బుద్ధి తెచ్చుకోరో అప్పటిదాకా మీ అందరి గతి ఇలాగే ఉంటుంది. అక్కడే ఆగు. నీ మొగుడిని మింగావు, ఇప్పుడు మమ్మల్ని కూడా సుఖంగా ఉండనివ్వవా? వెళ్ళి ఇక్కడి నుంచి. టాంగా వంతెన మీద నుంచి పడిపోయింది. దీంట్లో నా తప్పేముంది? అయినా మీరందరూ ఇలా ఎందుకంటున్నారు? నేను నా భర్తని మింగేశానని. అరే, వంతెన మీద నుంచి నువ్వు కూడా పడ్డావుగా. నువ్వు చచ్చావా? చావలేదుగా. నువ్వు నష్టజాతకురాలివి, తెలుసుకో. ఇలా ఎందుకంటున్నావు పిన్ని నువ్వు? ఇంతకు ముందు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు అనేదానివి నేను చాలా అదృష్టవంతురాలనని, లక్ష్మీదేవినని, ఇంకా నేను వస్తే మీ ఇంట్లో మంచి జరుగుతుందని. మరి ఈ రోజు ఉన్నట్టుండి నువ్వు ఇలా ఎందుకంటున్నావు? ఇప్పుడు పొరపాటున కూడా మా ఇంటికి రావద్దు. నిన్నటి దాకా జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు విధవరాలివి. ఇప్పుడు నీ నీడ కూడా మా ఇంటి మీద పట్టానికి వీల్లేదు. వెళ్ళు, దూరంగా వెళ్ళి నిలబడు. వినండి వినండి, ధ్రువ సత్పాల్ దుకాణం మళ్ళీ తెరుచుకుంది. రండి రండి, మంచి అవకాశం, త్వరగా రండి. రండి బాబు రండి. రే ధ్రువ సత్పాల్, నువ్వు ఎంతైనా అర్చుకో, నువ్వు ఏదైనా చేసుకో, కానీ నీ దుకాణానికి ఎవ్వరు రారు చెప్పులు కుట్టించుకోవడానికి. నువ్వేమి దిగులు పడకు. నువ్వు వెళ్ళి నీ టీ అమ్ముకో, ఇక రాసి పెట్టుకో. ఏదో ఒకరోజు నీ టీ కొట్టుని ముయించేసి నా దుకాణాన్ని అక్కడ తెరవలేదనుకో, అప్పుడు అడుగు. మూయ్, ఎక్కువ అవుతున్నావు. లేదంటే నీ గుడితో పాటు నీ దుకాణాన్ని కూడా తగలబెడతా. ఇప్పుడు నువ్వు నన్ను బెదిరించినా ఏం చేసినా నాకు కోపం రావటం లేదు. ఎందుకంటే భీమరావు చెప్పాడు, కోపం తెచ్చుకుంటే మన శక్తి వృధా అవుతుందని. ఇక్కడ బాలాసత్పాల్ ఎక్కడుంటాడు? చెప్పండి, ఏంటి పని? నేను ఇప్పుడే పిలుచుకొస్తాను బాలా అన్నయ్యని. నా కొడుకు మొక్కు తీరుస్తున్నాం, బాజా వాయించాలి. బాలాసత్పాల్ ఇక్కడే ఎక్కడో ఉంటాడని నేను విన్నాను. తనెవరో బాజా వాళ్ళ దగ్గర పనిచేస్తాడని విన్నాను. నేను అనుకున్నాను సొంతంగా ఇవ్వాలని. అయితే చాలా మంచి నిర్ణయం. నేను ఇప్పుడే పిలుచుకొస్తాను. బాలా అన్నయ్య. ఓ పెద్ద మనిషి, నీకు అసలు కొంచెమైనా బుర్ర ఉందా? నువ్వు కోరుకుంటున్నావా నీ కొడుకు శుభకార్యంలో అశుభం జరగాలని?
లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా చనిపోవాలని. ఎందుకు? ఏమైంది అసలు? అడవిలో కారు చిచ్చులాగా ఈ విషయం సతారా మొత్తం పాకిపోయింది. అయినా కూడా నీకు తెలీదా? భలే. అరే ఏం విషయం? అయ్యో మిత్రమా, ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తితో అయినా పరిచయం పెట్టుకుంటే గనక అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి కుటుంబంలో నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా చనిపోతారు. చూడండి, నేను బొంబాయిలో పనిచేస్తాను. నా కొడుకు పుట్టెంట్రుకలు తీస్తున్నాము. అందుకనే నేను నిన్ననే వచ్చాను. అయ్యో సోదరా, నువ్వు నిన్నే వచ్చావు కదా, అందుకే నీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నావో బాగా అర్థం చేసుకో. ఇక కళ్ళు తెరువు, లేకపోతే. బాలాన్నయ్య, ఈయనే నీకోసం వెతుక్కుంటూ వచ్చింది. చెప్పండి. నేను తప్పు చోటకొచ్చాను. నేను వేరే బాజా వెతుక్కుంటాను, పద. అయ్యో ఆగండి. అరే ఇంతలో ఏమైంది? పాపం వాళ్ళకి సత్య జ్ఞానోదయం అయింది, అందుకే వెళ్ళిపోతున్నారు. ఇదిగో సోదరా, ఆ చెరువు అవతల ఒక బాజా సంఘం ఉంటుంది, అక్కడికి వెళ్ళొద్దు. ఆ సంఘంలోనే ఈ బాలా బాజా వాయిస్తాడు. మీరందరూ ఇంకా మాజీ తండ్రి అయిన సేటు అందరూ కలిసి పగలు రాత్రి ఎవరి కొంపలు ముంచాలని ఆలోచిస్తూనే ఉంటారా? వదిలేదురువా, దా. మీ అందరినీ ఇక వదిలిపెట్టాం. మీ అందరి గురించి, మీ జాతి వాళ్ళ అందరి గురించి అందరికీ చెప్తాం. అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి పారిపోతుంటే అప్పుడు తెలిసి వస్తుంది మీకు. ఇది ప్రారంభం మాత్రమే, ముందు ముందు చూడండి. సేటు గారు రండి రండి రండి. రండి రండి సేటు గారు రండి. ఇప్పుడిక్కడ మీరొక్కరే తక్కువయ్యారు. బాలా అన్నయ్య, నువ్వు వెళ్ళు. ఇక నేను కూడా నా దుకాణం దగ్గరికి వెళ్తాను. సెట్ గారు, సెట్ గారు రండి, టీ తాగుదురు. రండి సెట్ గారు. పదండి సెట్ గారు. ఆచారాన్ని తూచా తప్పకుండా పాటించాలి, లేకపోతే చాలా పెద్ద అరిష్టం జరుగుతుంది. తప్పకుండా చేస్తాం. మేము ఆచార వ్యవహారాల్లో ఎటువంటి లోపము జరగనివ్వము. అమ్మా, చాలా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా పెట్టు. ఏయ్, ఎక్కడికి లోపలికి దూరుతున్నావు? ఇంట్లో ఏదో ఒక మూలన ఇది ఉండటానికి ఏర్పాటు చేయండి. ఇంకా నేను మొదట చెప్పినట్టు దీనికి భోజనం సాత్వికంగా ఉప్పు కారం లేకుండా ఉండాలి. అది తను స్వయంగా వండుకోవాలి. రోజు మొత్తంలో కేవలం ఒకేసారి భోంచేయాలి. విధవరాలి జీవితం ఎంత దుర్భరంగా భారంగా ఉంటుందో తెలిసి రావాలి. అసలు దీనికి తిండి కేవలం జీవించి ఉండటానికే పెట్టాల్సి ఉంటుంది, కడుపు నిండా భోంచేయడానికి కాదు. ఇక నేను వెళ్తాను. అలా అంటాడేంటమ్మా? నేను నా ఇంట్లోకి వెళ్ళకూడదా? అరే, ఆయన ఏం చెప్తున్నారో నీకు అర్థం కావటం లేదా? నోరు మూసుకొని వెళ్ళి ఆ మూలన కూర్చో. నువ్వు వంట వండుకోవడానికి నేను వెళ్ళి కట్టెలు తీసుకొస్తాను. కానీ నాన్న. మర్యాదగా వెళ్ళి కూర్చో. అమ్మా, సుధారాణి, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను. అమ్మా, చాలా విపరీతంగా ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టమ్మా. చూడు తల్లి, ఇవాళకి నేను వండుతాను, కానీ రేపటి నుంచి నువ్వే వండుకోవాలి. దీని పెళ్లి రోజునే దీని మొగుడిని మింగేసింది ఇది. అయినా దీని ఆకలి శాంతించలేదనుకుంటా. అయినా ఇంత పెద్ద ఆకలి అనేది ఇంకెవరిని పొట్టన పెట్టుకుంటావే నువ్వు?